వామపక్ష పార్టీలను ఏకతాటిపై తీసుకురావడమే ఎంసీపీఐయు కర్తవ్యమని వరంగల్ జిల్లా కార్యదర్శి గాడిగోన్ రవి అన్నారు. వరంగల్ నగరంలోని ఓంకార్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2018లో ఎంసీపీఐయు పార్టీ కొన్ని విభేదాల వల్ల రెండుగా చీలిందని, ఎంసీపీఐయు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ నేతృత్వంలో రెండుగా చీలిన పార్టీని ఏకతాటిపై తీసుకురావడం జరిగిందని, ఈ నెల 29న ఎంసీపీఐయు పార్టీ మహాసభ నిర్వహించనున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న వామపక్ష భావాలు గల పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి కేంద్రంలోని బీజేపీ మరియు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడేందుకు కార్యాచరణ రూపొందించనున్నామని రవి తెలిపారు. 2018 నుంచి కొన్ని భిన్నాభిప్రాయాలు కలిగి 2 కమిటీలుగా పనిచేయడం అనేది జరిగింది. చిన్న భిన్నాభిప్రాయాలు వచ్చినంత మాత్రాన వేర్వేరు కమిటీలుగా ఉండి పనిచేయడం వలన మనము ప్రజా ఉద్యమాన్ని, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది నష్టం జరుగుతుందని చెప్పి రాష్ట్రాలలో కూడా ఏకీకరణ సదస్సులు జరిపి ఒకే రాష్ట్ర కమిటీ, ఒకే రాష్ట్ర కార్యదర్శి ఎన్నికను చేసుకోవాలని చెప్పి కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎంసీపీఐయు పార్టీ ఏకీకరణ రాష్ట్ర నిర్మాణ సదస్సును మన చింతల్ బ్రిడ్జి దగ్గర ఉండబడినటువంటి అల్పాహారం ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఏకీకరణ సదస్సుకు పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ కుల్దీప్ సింగ్ గారు ఈ యొక్క ఏకీకరణ రాష్ట్ర సదస్సుకు హాజరు కావడం అనేది జరుగుతూ ఉంది. ఈ రకంగా దేశంలో ఉండబడినటువంటి కమ్యూనిస్టులందరినీ ఐక్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఎంసీపీఐ పార్టీ ముందుకు పోతుంది. భవిష్యత్తులో కమ్యూనిస్టులను ఐక్యం చేయడం తప్ప మరొక మార్గం లేదు అనేటువంటి లక్ష్యంతో పార్టీ పనిచేస్తూనే ఈరోజు కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై బూర్జువా పార్టీలు ప్రత్యామ్నాయం కాదు. ఈ బూర్జువా పాలక వర్గ పార్టీలన్నింటికీ కూడా కమ్యూనిస్టు, వామపక్ష, ప్రజాస్వామ్య పార్టీలే ప్రత్యామ్నాయం అనేటువంటి ఒక లక్ష్యానికి కట్టుబడి ఎంసీపీఐ పార్టీ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. 29 తర్వాత మరింత తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాల్ని, ప్రజా పోరాటాల్ని బలోపేతం చేసుకునేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ఏకీకరణ సదస్సును విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గాడిగోన్ రవి, ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.